ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. చాలామంది రక్షించబడిన బిడ్డలకి ఒక డౌట్ ఉంది, ఒక అనుమానం. రక్షించబడ్డాం, పాప క్షమాపణ ముందు ఇంకా మనం ఎందుకు పాపం చేస్తున్నాం? అసలు మనం పాపం చేసిన పని ఏంటి? ప్రభువారు పాప శిక్ష భరించాడు, ఎందుకు నేను పాపం చేస్తున్నాను? ఏదో ఒక సమయంలో పాపంలో పడిపోతున్నాను ఏంటనే ఈ సంఘర్షణ ప్రతి విశ్వాసిలో ఉంది. బలహీనులకైతే ఏదిస్తూ ఉంటుంది, నీకు చెప్పలేము, చాలా ఏదిస్తూ ఉంటుంది. అయితే సత్యం ఏంటంటే మనమింకను బలహీనమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు చనిపోయెను. మనం బలహీనమై ఉండగానే బలవంతులు చేసి చనిపోలా. బలహీనమై ఉండగానే మన నిమిత్తం ప్రభు యేసుక్రీస్తు వారు యుక్త కాలం, అదే కరెక్ట్ అయిన కాలం అంట. ఇంకొంచెం ముందు వస్తే బాగుండేది, ఇంకొంచెం తర్వాత వస్తే బాగుండేది, ఇట్లయితే బాగుండేది అని మనం అనుకుంటాం. కానీ యుక్త కాలం అనేది దేవుని సన్నిధిలో ఒకటి ఉంది. ఆ యుక్త కాలాన యేసుక్రీస్తు ప్రభువారు భక్తిహీనమైన మన కొరకు చనిపోయాడు. ఎందుకోసం? మనం బలవంతులుగా చేయబట్టానికి. మనం బలహీనమనే వాగ్దానము, తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను మీకు పంపుతున్నాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆనందించాల్సిన మాట అండి, ఎగిరి గంతేయాల్సిన మాట. ఎల్లప్పుడూ మనం బలహీనం గనకే ఎల్లప్పుడూ మన యొద్ద ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను పంపించారు. నేను వెళ్ళకపోతే మీకు ఇది జరగదు, కాబట్టి నేను వెళ్ళటం మీకు ప్రయోజనం అని యోహాను సువార్తలో ప్రభువారు చెప్పారు. మనకు అర్థం కావుగా, శిష్యులు కూడా అర్థం కాదు ఆ మాట. నువ్వు వెళ్ళిపోతే ఎట్టానాయన అనుకుంటున్నారు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి ఆధారమైన వారు వెళ్ళిపోతుంటే చాలా గందరగోళం, గజిబిజి అయిపోతాం. ఆయన ఉంటే బాగుండేది, ఆమె ఉంటే బాగుండేది, ఆమె లేకపోవటం ఎంత లోటు, ఆయన ఉంటే బాగుండేది, అమ్మ ఉంటే బాగుండేది, నానుంటే బాగుండేది, ఇట్లా అనుకుంటాం మనం. అంతకంటే బలమైన స్థితిని నీకు కలుగు చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవ్వాల్సి వచ్చింది. నేను వెళ్ళాలి, తప్పదు. నేను వెల్లుటి చేత ఎల్లప్పుడూ, ఎందుకంటే యేసు ప్రభువారు ఎల్లప్పుడూ రక్తమాంసాలు కలిగిన శరీరంలో ఉండడానికి వీల్లేదు. రక్తమాంసాలు వదిలిపెట్టాలి, భూలోకం మళ్ళా ఇల్లు పరలోకంలో దేవుని మహిమ ఏదైతే వదిలిపెట్టి వచ్చాడో దాన్ని ధరించుకోవాలి. ఎల్లప్పుడూ శరీరంలో ఉంటే కుదరదు. వీళ్ళు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకని పేతురు గారు, ఇక్కడ ఉందామా, ఎక్కడ పోవద్దు, మీకు ఒకటి ఏలియాకి ఒకటి, మోషే గారికి ఒకటి పర్ణశాల కడతాను, మీరు అసలు ఎక్కడికి వెళ్ళదు, బ్రహ్మాండంగా ఉందన్నాడు. మనం ఎప్పుడు కూడా సేఫ్ అండ్ సౌండ్ జోన్లో ఉండి ఇక ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు. నేను మా ఊరు వదిలిపెట్టి వెళ్దామని చాలాసార్లు అనుకున్నా, అడిగాను కూడా ప్రభువుని. అసలు ఎక్కడ అనుమతించలేదు, ఎందుకు అనుమతించడం నాకు అర్థం కావట్లా. తెనాల్లో చాలా పరిచర్యలు, సుమారుగా 1000 మంది పైన బాప్తిసాలు ఇచ్చే తెనాల్లో, కానీ సంఘం కట్టడానికి ప్రభువారు ఎక్కడ అనుమతి ఇవ్వాల. ప్రయాసపడ్డాం. మా పెద్ద కుమారుడైతే మోషే డయాన్, మీరు ఎలవర్లు ఎందుకు, మీరు పట్టణంలోకి వెళ్ళండి, వృద్ధి చెందుతారు అని చాలాసార్లు చెప్పారు. నేను ప్రభువుని అడిగితే ఎలవరిలోనే ఉండమని చెప్తున్నారు, ఎందుకు ఉండమంటారు ఇప్పటికి నాకు అర్థం కాల. మీరు అపార్థం చేసుకోవద్దు. మనం బలహీనమే. ఇక్కడ నేను బలహీనుడిని, నా సొంతం. ప్రవక్త స్వదేశంలో వర్దిల్లడం ఎందుకుంచాడో తెలియదు. ఆయన మాట ప్రకారం ఉండటమే మేలు. ఒకవేళ ఎక్కడ నేను చెల్లనేమో, ఏదైనా దేవునికి తెలుసు. మనం ఇంకనూ బలహీనమై ఉండగానే, నువ్వు ఉన్న స్థితిలో నువ్వు బలహీనుడివే, కానీ యేసు ప్రభువారు నీకు ఎల్లప్పుడూ నీ యొద్ద ఉండటానికి ఆత్మదేవుని అనుగ్రహించాడు, నీతో పాటు ఉన్నారు. నువ్వు బలహీనుడు కాదు, చాలా బలవంతుడివి. ఎంత బలవంతుడు అంటే పరిశుద్ధాత్ముడు ఎంత బలవంతుడు అంత బలవంతుడివి. ఈ సత్యం అర్థమైనట్లుగా ఆత్మదేవుడు మన కనులు తెరుచునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.